జేఈ న్యూస్ కు స్వాగతం. నా పేరు జాహ్నవి. ఇక వార్తల్లోని వివరాలు. మత సామరస్యం, సోదర భావంతో పండుగలు జరుపుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. మంగళవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ క్వార్టర్స్లో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలోని అన్ని వర్గాల మత పెద్దలతో గణేష్ చతుర్థి, మిలాద్ ఉన్ నబీల పండుగల దృష్ట్యా శాంతి సంక్షేమ కమిటీ సమావేశం నిర్వహించామని అన్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ప్రతి పండుగ ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలని సదుద్దేశంతో అన్ని మతాల పెద్దలతో పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మీటింగ్ పెట్టి మీరు వచ్చినటువంటి అందరూ కలిసి ఎట్లా చేసుకుందామో మన కమిషనరేట్ లో ఎలా జరుపుకుందాము. అందుకని ఇక్కడికి వచ్చిన హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ ఇంకా వేరే మతాల వాళ్ళు థ్యాంక్స్ అందరికీ కూడా నమస్కారాలు. ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. ఇక్కడ వచ్చినందుకు నేను చాలా కృతజ్ఞతని. అలాగే ఇక్కడ ముందుగా మనం రాబోయే నెక్స్ట్ మంత్ రాబోయే పండుగలు మిలాదున్నవి అండ్ గణేష్ ఫెస్టివల్ సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మీ పండుగలకి ఈ మన పండుగల్ని మనం అందరం కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్న బాధ్యత సంస్కారం. సో ఈ పండుగల్ని హ్యాపీగా చాలా భక్తిలో చేసుకోవాలని ఎలా చేసుకుందామని దాంట్లో డిస్కషన్ చేస్తున్నాము. అందుకని మీ అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. మా ఆఫీసర్స్ అందరూ గత సంవత్సరాల నుంచి ఏ ఇన్సిడెంట్ జరగకుండా చేశామని చెప్పేసి మీరు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు యాజ్ ఎ కమిషనర్గా ఈ బాధ్యతల్ని నిర్వహించడానికి నా ప్రభుత్వం అవకాశం కలిగించింది. ఒక్కోసారి అనిపిస్తుంది, ఒకసారి 30 years బ్యాక్ చూస్తే నేను కూడా చిన్నపిల్లలప్పుడు ఈ వినాయక చవితి పొజిషన్ లో పరిగెత్తి పోతా ఉంటే పోలీసు వాళ్ళు అరే గుంజ చేసేవాడు అంటే ఒకటప్పుడు కూడా గుంజ చేసేది. అలాగే అప్పుడు అట్లా ఉంటుంది. అంటే ఈ పండుగలో ఎంత జోష్ ఉంటుందంటే పిల్లలకి, యూత్ కి, అది ఎవరి పిల్లలని కాదు, ఎవరు అందరూ వచ్చి ధ్యానం చేస్తారు, అందరూ వచ్చి దుద్దులాడతారు. సో మనం పోలీసు అంతా మేము ఆ రోజు అంతా టెన్షన్ గా ఉంటాం. ఎందుకంటే అంత పీస్ఫుల్ గా లాస్ట్ విగ్రహం పడి లాస్ట్ మనిషి ఇంటికి సేఫ్ గా పోయి లాస్ట్ బండి కొత్త రోడ్లని ఖాళీ అయ్యేంత వరకు మాకు టెన్షన్ ఉంటుంది. రాత్రి 24/7 విగ్రహం పెట్టడం ముందు రోజు నుంచి, అంటే ఇంకా ఈ రోజు నుంచి ఎవరు విగ్రహాలు తెచ్చుకుంటున్నారు, ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు, ఏ దగ్గర నుంచి విగ్రహం వస్తుంది, విగ్రహం వచ్చినప్పుడు కింద పడుతుందా, కింద పడుతుంది, అన్ని మేమే చూస్తామని నడుస్తా ఉంటాయి మా మైండ్ లో. అందరూ అలాంటిగా ఉంటారు. సో ఈ విధంగా అమ్మగారు చెప్పారు. సో ఈ 3 ప్రాసెస్ విగ్రహం అయితే ప్రతిష్టాపన ముందు తెచ్చుకునేది ఒకటి, ప్రతిష్టాపన చేసినప్పుడు ఈ 10 రోజులు దాన్ని పూజలు రకరకాల కార్యక్రమాలు చేయడం ఒకటి, తర్వాత అందరూ పెద్ద మనుషులు అందరూ విజిట్ చేస్తూ ఉంటారు, రాజకీయ నాయకులు విజిట్ చేస్తుంటారు, ఆఫీసర్లు విజిట్ చేస్తుంటారు, అక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి, తర్వాత ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మళ్ళీ లాస్ట్ రోజు అన్ని బండ్లు తయారు చేయడం, బండ్లు తీసుకుపోవడము, సేఫ్ తీసుకుపోవడము. అదే కాకుండా ముస్లిం సోదర పండుగ కూడా ఒకటే దగ్గర రావడము, మన బందోబస్తు రెండింటికి బందోబస్తు చేసుకోవడము. తర్వాత ఇంకొకటి, మన దగ్గర ఆల్మోస్ట్ 40% వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు మళ్ళీ మనం దీంట్లోకి వెళ్ళే మళ్ళీ హైదరాబాద్కి 250 మంది దగ్గర హైదరాబాద్ బందోబస్తు పంపిస్తారు. సో మన దగ్గరనే తక్కువ ఉంది 50% అంటే మళ్ళీ దీంట్లో హైదరాబాద్ సగం పంపిస్తాము. ఉన్న ఫోర్స్ తోనే మేము బందోబస్తులు 2 బందోబస్తులు చేసుకోవాలి. నేను ఈరోజు చెప్తున్నానంటే బందోబస్తు ఈసారి మీరు చేయాలి, అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు యూనిఫామ్ వేసుకోలేదు, మేము యూనిఫామ్ వేసుకున్నాం అంటే ఇంకేం లేదు. ఓకే, సో ఇలా మనం అందరం కలిసి చేసుకోవాలని కోరుతున్నాము. అలాగే ఈ 3 ప్రాసెస్ లో కూడా ఎవరు చెప్పినా మీ యొక్క పెద్ద మనుషులు కూడా ఆల్రెడీ మీకు తెలుసు, ఆల్రెడీ ఎట్లా ఇన్స్టాలేషన్ చేసినప్పుడు కానీ కింద యూత్ వినకుండా కూడా మీరు నచ్చి చెప్పి
పెద్ద మనుషులు అదే నేను చెప్పింది విను అని చెప్పేసి దానికి నచ్చజెప్పి ఇన్స్టాలేషన్ చేసినప్పుడు కానీ విగ్రహాలు దీంట్లో అన్ని వరకు రిస్ట్రిక్టెడ్ చేసుకొని మనం అడిగే చేస్తున్నాం. ఇంకా ఇంకా ఎందుకంటే గలి వాళ్ళు మధ్యలో కొన్ని ఇష్యూస్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి లాస్ట్ ఇయర్ మన దగ్గర 4253 విగ్రహాలు ఉన్నాయి. 4253 విగ్రహాలకి అక్కడ రిస్ట్రిక్ట్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. అట్లాగే మేము ఎన్ఫోర్స్ చేయట్లేదు, మీరే ఆలోచించండి. తర్వాత మనకు 9th నుంచి 11th డే వరకు ఈ యొక్క విమర్శలు జరుగుతూ ఉంటాయి. ఫైనల్ డే అనేది 16th వస్తుందా 17th వస్తుందా, మనం 17th అనుకుంటున్నాము. మిలాదంపై 16th వస్తుందా చూద్దాము, చూసి ఏదైతే బందోబస్తు సర్వే చేసుకున్నాము. తర్వాత ఈ బందోబస్తు చేసినప్పుడు తర్వాత ఈ బంధువులు కూడా పిల్లల్ని చూసుకోవడము, తర్వాత మహిళలు వస్తుంటే వాళ్ళకి పూజా ప్రసాదాలు చేయడము చేసినప్పుడు కానీ, తర్వాత అక్కాయిలు కానీ ఇట్లాంటివి లేకుండా మా షీటింగ్స్ అన్ని అలర్ట్ గా ఉంటాయి. మనకు ప్రతి పాయింట్ చెక్ పాయింట్ దగ్గర ప్రతి పాయింట్ బుక్ ఉంటుంది. తర్వాత సీనియర్ ఆఫీసర్ ఈవెన్ ఇంక్లూడింగ్ మీ మేము విజిట్ చేస్తూ ఉంటాం. మీరు దానికి సహకరించాలి. దాని తర్వాత ఈ ఎలక్ట్రిసిటీ వైరింగ్ తీసుకోవడం కానీ, తర్వాత అన్ని చిన్న విషయాలు ఇంతకు చెప్పాను కదా, చిన్న విషయాలు కూడా మీరు అన్ని చెక్ చేసి పెట్టుకొని వైరింగ్ బాగుందా, లైట్ బాగున్నాయా, దాని తర్వాత బ్యారికేడ్ ఉందా, లేదా జంతువులకి లోపకుండా అన్ని ఒక రకంగా చూసుకొని ఎవరైతే ఆర్గనైజర్ ఉంటారో అతని యొక్క బాధ్యత ఇది, అతను చూసుకోవాల్సిన బాధ్యత ఇది. అలాగే మీరు ప్రొసెషన్ ప్రొసెషన్స్ వాళ్ళు ఉంటే అక్కడ చెప్పినప్పుడు పిల్లలు కూడా అన్నెసరిగా హాంకింగ్ చేసుకుంటూ బయట కదా వాళ్ళకు కూడా పెద్ద మనుషులాగా మీరు చెప్పి మనం ప్రశాంతంగా ఒక గ్రేస్ఫుల్ గా చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. సో అలాగే పీస్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఒక పీస్ సోల్జర్స్ గా ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత ముఖ్యంగా ఈ ఫాల్స్ సోషల్ మీడియా నుంచి ఎవరైనా కావాలని అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పారు మా ఏసీపీలో, మా డీసీపీ చెప్పారు, ఎవరైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని స్ప్రెడ్ చేసి మన లోపల గొడవ పెట్టాలని ప్రయత్నం చేస్తే వాళ్ళని చాలా స్ట్రిక్ట్ గా డీల్ చేసే పరిస్థితి ఉంది. నేను మాత్రం మీకు చెప్తున్నాను, అట్లాంటి వాళ్ళని మాత్రం వదిలిపెట్టే సమస్యని చాలా స్ట్రిక్ట్ గా డీల్ చేస్తాం లీగల్ గా. అలాగే మన కమిషనరేట్ కి ఎప్పుడైనా ఇంకా ఇన్సిడెంట్ జరిగింది ఇన్ని రోజు జరగలేదు, ఓకే, కానీ జరిగింది అంటే సెంట్రల్ లెవెల్ అంటే హైదరాబాద్ లెవెల్లో మనం ఒకటి స్కార్ పడిపోతుంది. ఒకటి ఇప్పుడు మనం ఒకసారి వాడు రౌడీ షీట్ ఓపెన్ చేసిన రేపు రౌడీ పిలిపించుకురా ఏంటంటారు మన దగ్గర అదే అక్కడ రాకుండా జరిగిందిగా అది పోస్ట్ పంపించాడు అని మన యొక్క లిబర్టీని మనల్ని తక్కువ చేసినట్టు అయిపోతుంది. మనం తక్కువ చేసినట్టు అయిపోతుంది. అక్కడ ఫోర్స్ పంపించండి, ఫోర్స్ పెట్టండి, అందులో ఫోర్స్ మధ్యలో మనం చేసుకునేంత పరిస్థితి వస్తుంది. పీస్ఫుల్ గా చేస్తే అసలు మనకి ఇంతవరకు ఆ రావడంలోనే లేదు. ఆ యొక్క ఇన్సిడెంట్ ఫ్రీ అనేది మనకు మన యొక్క క్వాలిటీ, కమిషనరేట్ క్వాలిటీ. సో ఇన్సిడెంట్ ఫ్రీగా మళ్ళీ ఎప్పటిలాగా ఈ యొక్క పండుగలు చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఈ అందరి సహకారము ఫుల్ ఫ్లెడ్జ్ గా ఉంటుందని ఇక్కడ పెద్ద మనుషులందరూ మీ ఏరియాలలో మీ చిన్నవాళ్ళు ఎవరైతే ఇంకా అన్ని కార్యక్రమాల్లో చేయాల విషయంలో కానీ దాని విషయంలో కానీ ఎవరిని బలవంతం చేయకుండా వాళ్ళే వాళ్ళు ఇచ్చినట్టు వాళ్ళే వాళ్ళకు వచ్చి పర్సనల్గా పార్టిసిపేట్ చేసినట్టు ఏదైనా సరే వాలంటరీ చేస్తేనే బాగుంటుంది. బలవంతం చేస్తే బాగుంటుంది, బలవంతం చేసి డ్యూటీ బాగుంటుంది. అర్థమైందా? సో దాంట్లో భాగంగా అందరూ ఈ పాయింట్స్ అని గుర్తుపెట్టుకొని చాలా ప్రశాంతంగా అసలు ఎట్లా అయిపోయింది పండుగ చేసుకోవాలి ఒక న్యూస్ లాగా చేసుకోకూడదు. సో ఈ అన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకొని మేము ఇంకా ఏ సహకారం కావాలన్నా మీరు నా ఆఫీస్ కావచ్చు, మా ఏసీపీ అందరూ ఆఫీసులో డీసీపీ రెడీగా ఉన్నారు. ఎవ్రీ పోలీస్ ఆఫీసర్ ఈజ్ రెడీ ఫర్ యువర్ హెల్ప్ ఆర్ ఫర్ యువర్ సర్వీస్.